చాలా మంది సింపుల్ బ్లౌజ్ డిజైన్ అనేది పెట్టమని అడుగుతున్నారు. వారి కోసము ఈరోజు ఇలాంటి సింపుల్ బ్లౌజ్ డిజైన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపిందన చెస్ట్ మెజర్మెంట్ మనకి ఫుల్ రౌండ్ వచ్చిందన 42 ఇంచ్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన మనకి 14 ఇంచ్ ఉంటుంది. అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ 2.5 ఇంచ్ ఉంటుంది. అలాగే షోల్డర్ 3.5 ఉంటుంది. ఆర్మల్ డౌన్ వచ్చిందన 5.5 ఇంచ్ ఉంటుంది. ఆర్మల్ విడ్త్ వచ్చిందన 6 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు నెక్ ఓపెన్ వచ్చి 10.5 ఇంచ్ ఉంటుంది. నెక్ విడ్త్ బాటమ్ సైడ్ 3/4 ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను ఫస్ట్ స్క్వేర్ మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత మనకి రౌండ్ షేపు ఫస్ట్ మార్క్ అనేది చేసుకొని దాని తర్వాత టాప్ సైడ్ ఇంకా ఒక మార్క్ అనేది చేసుకొని ఇప్పుడు దానికి పాన్ షేప్ మార్క్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదైన తర్వాత నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని ఇప్పుడేం మనము లైనింగ్ పీస్ మధ్యకి ఫోల్డింగ్ చేసినామో ఆ ఫోల్డింగ్కి కరెక్ట్గా మధ్యకి మ్యాచ్ అయినట్లు పెట్టి ఇప్పుడేం నేను మార్క్ చేసినానో ఆ మార్క్కి కరెక్ట్గా అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ కటింగ్ అయిన తర్వాత సైడ్కి తీసి పెట్టుకొని ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ ఎంత ఉందో సేమ్ 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదైన తర్వాత మనకి బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ అనేది వేసుకొని ఫుల్ రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వేసుకునే టైంలో మనకి లైనింగ్ కానీ బాడీ కానీ యావది రింకల్స్ అనేది ఉండకూడదు. రింకల్స్ లేకుండా మనకి ఒకే లెవెల్లో ఫ్లాట్గా ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా బాడీ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా, మొత్తం రౌండ్ కటింగ్ అనేది చేసుకునేయండి. ఈ కటింగ్ చేసే టైంలో మనకి లైనింగ్ మాత్రం రెడీ ఉంటుంది, బాడీ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ బాడీ మాత్రము కటింగ్ అనేది చేసుకోండి. ఇది మొత్తము కట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సైడ్కి తీసి పెట్టుకోండి. ఆ తర్వాత లైనింగ్ అనేది ఒకటి తీసుకొని దానికి పేపర్ క్యాన్వాస్ మనం ఫస్టే కట్ చేసి పెట్టినాం కదా, దానిపైన పెట్టిందన్న నెక్ లోపల సైడ్ ఉంటుంది కదా మనకి అక్కడ మాత్రము అటాచింగ్ అనేది చేసుకుందాము. అదైన తర్వాత అవుట్ సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా లైనింగ్, దాన్ని మొత్తము ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ కటింగ్ అనేది చేసేయండి. ఆ కటింగ్ అయిన తర్వాత అది నువ్వు ఫోల్డింగ్ చేసి పేపర్ క్యాన్వాస్ లెవెల్కి ఒక పాయింటెడ్ స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది మొత్తం అయిన తర్వాత ఇప్పుడు మనకి లోపల సైడ్ అనేది లైనింగ్ అనేది ఉన్నది కదా, అది మొత్తము కటింగ్ అనేది చేసి తీసేయండి. మనకి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ అనేది రెడీ కటింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదైన తర్వాత ఇప్పుడు నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దానికి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఇది 1 ఇంచ్ విడుతూ ఉంటుంది. లెంత్ వచ్చిందని మనకి బ్లౌజ్కి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది రెడీ చేసుకోండి. దాని మధ్యలో దారం అనేది పెట్టిందని నేను ఆ దారం పక్కలో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఇదైన తర్వాత పేపర్ క్యాన్వాస్ ఫస్ట్ రెడీ చేసి పెట్టినాం కదా, దాన్ని తీసుకొనిందన అటాచింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ అటాచింగ్ మార్జిన్ వచ్చిందన మనకి 1/4 ఇంచ్ అనేది ఉంటుంది. ఈ 1/4 ఇంచ్ మార్జిన్ కరెక్ట్గా ఒకే లెవెల్ వచ్చేలాగా అటాచింగ్ అనేది చేసుకోకండి. ఇక్కడ మనకి కార్నర్లో కటింగ్ అనేది ఉండలేదు, డైరెక్ట్ అలాగే అటాచింగ్ అనేది చేసుకుంటాను. మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట, అలా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత బాడీ అనేది తీసుకునేదన బాడీ టాప్ సైడ్ అనేది ఈ ప్యాచ్ అనేది పెట్టుకొని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మనకు వచ్చిందన ఇప్పుడు ఏం మనము పైపింగ్ అటాచింగ్ అనేది చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ కూడా రావాలన్నమాట, అలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి. ఈ అటాచింగ్ చేసే టైంలో మనకి ఒకే లెవెల్ మెజర్మెంట్ అనేది ఉండాలన్నమాట, బాడీ అలాగే ఈ ప్యాచ్ రెండును. అలాగా చూసుకొని మొత్తం రౌండ్ అటాచింగ్ అనేది చేసుకోండి. ఇది మొత్తము అటాచింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో రెండు వైపులో ఒక 1/4 ఇంచుకి మొత్తం మ్యాచెస్ అనేది వేసుకోండి.
ఇది అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ అంతా లోపలికి ఓకే ఇన్సైడ్కి పోయేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం ఏం పైపింగ్ పెట్టినామో ఆ పైపింగ్కి కినారీ ఓకే ఆ పైపింగ్ పక్కలోనే స్టిచ్ వచ్చేలాగా కినారీ అనేది వేసుకుంటున్నాను. ఈ కినారీ వేసుకునే టైంలో మనము ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏమంటే పైపింగ్ ఒకే లెవెల్గా ఉండదా లేదా అనేది చెక్ చేసుకుని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి పైపింగ్ ఒకే లెవెల్గా ఉంటే మనకి ಯಾವುದೇ ರೀತಿ అంతా అప్ అండ్ డౌన్లో అనేది కనబడించలేదు. లేకపోతే మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటే ఈ పైపింగ్ ఫినిషింగ్ అనేది మనకి చూడడానికి నీట్గా అనేది ఉండదన్నమాట. ఈ పైపింగ్ అయిన తర్వాత మొత్తం ఒక్కసారి చెకింగ్ అనేది చేసుకోండి పైపింగ్ ఒకే లెవెల్ గా ఉండదని. అదైన తర్వాత మనము బాటమ్ లో పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందన మనము హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఉంటది మనకి. ఇది స్ట్రైట్ గా బాటమ్ లో అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత ఒక ఎక్స్ట్రా ఇంకొక లైనింగ్ అనేది తీసుకొని ఆ పైపింగ్ పైన పెట్టిందన్న ఇప్పుడే మనం పైపింగ్ అటాచింగ్ అనేది చేసినాము ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మనకి ఈ లైనింగ్ అనేది అటాచింగ్ అనేది అయిపోతుంది అనమాట. అదైన తర్వాత ఆ లైనింగ్ అనేది టాప్ సైడ్కి టర్నింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనకి బాడీ కచెస్ అంతా ఉంటాయి కదా దాన్ని లోపలికి పోయేలాగా పెట్టుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి ఆ పైపింగ్ పక్కలో ఒక ఎడ్జ్ స్టిచ్ వచ్చేలాగా చేసుకోండి. ఈ ఎడ్జ్ స్టిచ్ మనకు వచ్చిందైనా కరెక్ట్గా పైపింగ్ ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని వేసుకోండి. ఈ పైపింగ్ మొత్తము స్టిచ్ అయిన తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేసుకొని బ్యాక్ ఉంటుంది కదా బ్యాక్ మధ్యకి అనేది ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందని మనకి హాఫ్ ఇంచ్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచ్ అనేది లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సైడ్కి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాటర్న్ అనేది తీసుకొని నేను దానికి మనకి బ్యాక్ సైడ్ ఎలా డిజైన్ కావాలనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఆ కటింగ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని ఆ పేపర్ ఎలా కట్ చేసుకున్నానో ఈ క్యాన్వాస్ని నేను ఇలాగే కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇలాగంటే ఒక 3 పీస్ అనేది కట్ చేసుకోండి. అదైన తర్వాత మనకి కాంట్రాస్ట్ ఉంటుంది కదా శారీ కలర్ దానికి పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టిందన్న ఎక్స్ట్రా మనకి ఒక హాఫ్ ఇంచ్ బట్ట ఉండేలాగా చూసుకుని కటింగ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత కరెక్ట్గా మనకి పేపర్ క్యాన్వాస్ ఎంత ఉంటుందో అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకునేయండి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఫోల్డ్ అనేది కాకూడదు, ఓన్లీ లైనింగ్ అండ్ బాడీ పీస్ మాత్రమే ఫోల్డ్ అనేది కావాలన్నమాట. ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ ఉండేదానికి లైనింగ్ బాడీ 2 యాడ్ చేసినాను. సపోజ్ ట్రాన్స్ఫార్మ్ ఏమీ లేకుండా నార్మల్గా ఫ్యాబ్రిక్ అనేది ఉంటే మీరు డైరెక్ట్గా పేపర్ క్యాన్వాస్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా 3 పీసెస్ అనేది రెడీ చేసుకునేయండి. ఇది మొత్తము అయిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ బాడీ అనేది రెడీ చేసుకున్నాం కదా దాన్ని మిడిల్కి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత మార్క్ అనేది చేసుకోండి. ఈ మార్క్ అనేది మనకి కరెక్ట్గా సెంటర్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం రెడీ చేసినాం కదా ఈ 3 ప్యాచ్లను కరెక్ట్గా మిడిల్కి అనేది పెట్టిందన నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ అనేది చేసుకునే టైంలో మనము 2 వైపులా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా ఒకే మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి అనమాట. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ వేరే వేరే రీతిలో ఉంటే మనకి ప్యాచ్ అనేది నీట్గా కనబడేది. అందుకోసమని 2 వైపులా ఒకే మాదిరిగా వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకునేయండి ఈ 3 పీసులు. ఈ 3 పీసులు అటాచింగ్ అనేది అయింది కదా. ఇప్పుడు ఈ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మొత్తము కంప్లీట్ అనేది అయింది. ఇప్పుడు ఈ ప్యాచెస్ పైన ఒక్క బటన్ అనేది పెడితే మీకు అక్కడ ఉన్న మార్జిన్ సన్న మార్జిన్ అనేది ఉంటాయి కదా అవంతా నీట్గా అనేది కవర్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా కానీ డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది చేయండి. అలాగే నా వీడియో ఏమైనా మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే బాయ్.